పిఎంసి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. నా పేరు స్నేహ. ఈరోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో మనం తీసుకోబోతున్న టాపిక్ మానసిక ఒత్తిడి సమస్యలు. మానసిక ఒత్తిడి సమస్యలు అలానే వాటి పరిష్కార మార్గాల గురించి తెలియచేయుటకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెల్నెస్ కోచ్ డాక్టర్ అంజనా గారు. మరి డాక్టర్ అంజనా గారితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. అయితే మీరు కూడా మీకేమైనా ఈ మానసిక సంబంధించిన ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేసుకోవాలి అనుకుంటే ఇమీడియట్గా ఈ నెంబర్స్కి కాల్ చేసేసేయండి 04066662333కి. ఓకే అండి. సో మరి డాక్టర్ అంజనా గారితో మాట్లాడిద్దాం. నమస్తే అండి. నమస్తే. సో మానసిక ఒత్తిడి, ఈ మానసిక ఒత్తిడి అన్నది చిన్న చిన్న విషయాలకి కూడా ఈ మధ్య ట్రిగర్ అవుతున్నారు అనమాట. అసలు ఎందుకు వస్తున్నాయి, కారణం ఏమిటి? సో ఫస్ట్ అసలు మానసిక ఒత్తిడి అనేది ఎలా ఫామ్ అవుతుంది అనేది మనం ఒకసారి అర్థం చేసుకుంటే అసలు దీని రూట్ ఏంటనేది మనకు అర్థమైతే బెటర్గా మనం దీన్ని హీల్ చేసుకోగలుగుతాం. సో మెంటల్ స్ట్రెస్ అనేది ఒక బాడీ రెస్పాన్స్. లైక్ ఇప్పుడు మనకి ఆకలేస్తుంది అనేది మనకి ఎలా తెలుస్తుంది, ద సేమ్ వే ఏదైనా డేంజర్ మన బాడీ సెన్స్ చేసినప్పుడు లేదా మైండ్ సెన్స్ చేసినప్పుడు ఒక బయోకెమికల్ చేంజెస్ జరుగుతాయి మన బాడీలో. లైక్ కార్టిజాల్, అడ్రిలిన్ ఇలాంటి స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి అనమాట. ఆ స్ట్రెస్ హార్మోన్స్ ఎందుకున్నాయి అంటే వాటి రోల్ టు ప్రొటెక్ట్ అస్. ఆ డేంజర్ని, ఆ పర్ఫార్మెన్స్ని ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా మనం చేయడానికి కావాల్సిన ఎనర్జీ అండ్ మైండ్ సెట్, దట్ అలర్ట్నెస్ అండ్ షార్ప్నెస్ మనకి ఈ హార్మోన్స్తో వస్తుంది. బట్ మనం అదే మోడ్లో ఎక్కువసేపు ఉన్నాం అనుకోండి, లైక్ మనకి ఇప్పుడు పెద్దగా ప్రాబ్లం ఏం లేదు, డేంజర్ ఏం లేదు, బట్ మన బాడీ ఆ డేంజర్ జోన్ నుంచి అది ఏదైతే సెన్స్ చేసిందో ఆ జోన్ నుంచి నార్మల్ జోన్లోకి, ద సేఫ్ జోన్లోకి రాలేకపోయినప్పుడు అప్పుడు ఈ క్రానిక్ స్ట్రెస్ అనేది డెవలప్ అవుతుంది అనమాట. దానివల్ల ఈ క్రానిక్ స్ట్రెస్ వల్ల మనకి హెల్త్ ఇష్యూస్ లైక్ ఫిజికల్ హెల్త్ ఇష్యూస్, మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఇలా అన్నీ స్టార్ట్ అవుతాయి. బేసికలీ మనకి ఎవరు చిన్నప్పుడు స్కూల్లో కానీ లేదా పెద్దగా కాలేజెస్లో కానీ ఎమోషనల్ రెగ్యులేషన్ అనే దాని గురించి ఎక్కువ మనకి నేర్పించలేదు. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ మనకి ఇప్పుడు మెంటల్ స్ట్రెస్ అనేది బిగ్ బ్యాటిల్ అయిపోయింది. ఎగ్జాక్ట్లీ. అంటే ఒకప్పుడు కంపేర్ చేసుకుంటే మన పేరెంట్స్, వాళ్ళ పేరెంట్స్ అంటే మన గ్రాండ్ పేరెంట్స్, ఇంకా గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్ నుంచి చూసుకుంటే జనరేషన్కి మారిపోతుంది. అంటే అప్పట్లో ఎంత స్ట్రాంగ్గా ఉండేవారు, ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా చాలా ఈజీగా వాళ్ళు హ్యాండిల్ చేయగలిగేవారు. ఇప్పుడు ఏంటి అంటే చిన్న విషయాలకు కూడా ఓవర్ స్ట్రెస్లోకి వెళ్తున్నాం, భయంలోకి వెళ్ళిపోతున్నాం. హౌ కెన్ ఐ హ్యాండిల్ దిస్ సిచ్యువేషన్ అని చిన్న విషయానికి కూడా దాన్ని ఒక పెద్ద క్వశ్చన్ మార్క్లా పెట్టుకుంటున్నాం. వాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆ జనరేషన్కి అండ్ ఈ జనరేషన్కి? వెరీ నైస్ క్వశ్చన్ యూ చూస్. సో ఆ జనరేషన్కి ఈ జనరేషన్కి ఏం తేడా అంటే సోషల్ మీడియా అండ్ కంపారిజన్, లైక్ పీర్ వ్యాలిడేషన్. పక్కన వాళ్ళని చూసుకొని కంపేర్ చేసుకోవడం, వాళ్ళ లైఫ్ అలా ఉంది, మన లైఫ్ ఇలా ఉంది. అండ్ సోషల్ మీడియా వల్ల ఎక్కడిక్కడ గ్లోబల్ వైజ్ కూడా మనకి ఇన్ఫర్మేషన్ యాక్సెస్ అనేది ఉంది. సో వి కీప్ కంపేరింగ్ అవర్ సెల్ఫ్, మన లైఫ్ అలా ఉందా లేదా, మనం చూసే ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళ లైఫ్ స్టైల్స్ చూసి మన లైఫ్ అలా ఉందా లేదా, మన లైఫ్ ఎందుకు అలా లేదు అని చెప్పేసి మనకు వచ్చిన గివెన్ సిచ్యువేషన్స్లో హ్యాపీగా లేకపోవడం, యాక్సెప్టెన్స్ తక్కువైపోయి అండ్ మన ఫ్రెండ్స్తోనే వాళ్ళకున్నది మనకి లేదు అని అనుకోవడం. అండ్ ఆల్సో డిస్కనెక్షన్. అప్పట్లో ఏంటి, ఈ సోషల్ మీడియా ఇవన్నీ ఏం లేవు. ఏమైనా ఫర్ టైం పాస్ చేసుకోవడానికి అది ఇది అని అంటే ఇంట్లో ఉన్న వాళ్ళే అందరూ కూర్చొని మాట్లాడుకోవడం, లేకపోతే వాళ్ళ ఏమైనా స్టోరీస్ వినడం, లైక్ పెద్దవాళ్ళు చెప్పే వాళ్ళ లైఫ్లో స్టోరీస్ వినడం. సో దీనివల్ల ఏమవుతుందంటే ఏమైనా స్ట్రగుల్స్, పెద్దవాళ్ళ లైఫ్లో ఉన్న స్ట్రగుల్స్ని వీళ్ళు విని దాని నుంచి దే విల్ లెర్న్ లెసన్స్. అండ్ ఆల్సో ఈ టాకింగ్ త్రూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమవుతుందంటే కనెక్షన్ బిల్డ్ అవుతుంది. అప్పుడు ఒక సెన్స్ ఆఫ్ సేఫ్టీ కూడా బిల్డ్ అవుతుంది. లైక్ ఎస్, నాకంటూ ఒక ఫ్యామిలీ ఉంది, నాకంటూ నా పీపుల్ ఉన్నారు అని ఒక సేఫ్టీ సెన్స్ బిల్డ్ అవుతుంది. సో ఎనీ స్ట్రెస్సర్ లైఫ్లో ఏదైనా వచ్చినా కానీ నా వాళ్ళు ఉన్నారు అని ఆటోమేటికలీ ఆ సేఫ్టీ సెన్స్ అనేది బిల్డ్ అయ్యి ఉంది కాబట్టి దట్ ఈస్ దేర్. బట్ ఇప్పుడు ఏమైపోతుంది, ఎవ్రీ ఫ్యామిలీలో ఉన్న నలుగురు లంచ్ టైంలో కూర్చున్నారంటే అందరూ ఫోన్ చూసుకుంటూ ఎవరి లంచ్ వాళ్ళు చేయడం, లేదా లంచ్ అయిపోయిందంటే ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళి వాళ్ళ పనులు చేసుకోవడం. సో దేర్ ఇస్ లాట్ ఆఫ్ డిస్కనెక్షన్, ఒకరితో ఒకరికి కనెక్షన్ లేదు. సో ముందు ఏంటంటే కమ్యూనిటీ బేస్డ్ ఎక్కువగా ఉండేవాళ్ళు అండ్ చాలా అదర్ ఇన్ఫ్లుయెన్సెస్ తక్కువ ఉండేది, లైక్ కంపారిజన్ అనేది చాలా తక్కువ ఉండేది. బట్ నౌ ఇట్స్ లైక్ ఎవ్రీథింగ్ యూ నో త్రూ సోషల్ మీడియా అండ్ త్రూ మూవీస్ అండ్ ప్లాట్ఫామ్స్. సో కంపారిజన్ విత్ అదర్ పీపుల్, ఇన్ఫ్లుయెన్సెస్, నచ్చిన వాళ్ళు, వాళ్ళ లైఫ్ స్టైల్స్లో కంపారిజన్ అండ్ ఆల్సో డిస్కనెక్షన్. ఒకరితో ఇంట్లో ఉన్న వాళ్ళతో, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో డిస్కనెక్షన్. సో కమ్యూనిటీ ఇస్ ద మెడిసిన్ ఇస్ వాట్ ఐ సే. ఎగ్జాక్ట్లీ అండి, చాలా పర్ఫెక్ట్గా చెప్పారు. సో నిజమే అనిపిస్తుంది మీరు చెప్తుంటే.
ఎప్పుడైతే కంపేర్ చేసుకుంటామో ఆటోమేటిక్గా మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అన్నది లూజ్ అయిపోతాము. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లూజ్ అయిపోగానే ఇంకా రకరకాల రియాక్షన్స్ వస్తాయి బాడీలో. తెలియని ఇన్సెక్యూరిటీ పెరిగిపోతుంది. అప్పటి వరకు ఓకే, మనకి ఏం ప్రాబ్లం లేదు, ఐ కెన్ సర్వైవ్ అని అనుకున్నాం మనం. ఎప్పుడైతే ఒక కాంపిటీషన్ మనకు వస్తుంది అని ఒకరితో కంపేర్ చేసుకుంటాం, ఆటోమేటిక్గా మనం ఇన్సెక్యూర్లోకి వెళ్ళిపోతాము. ఆటోమేటిక్గా స్ట్రెస్ వస్తుంది, దానివల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అయితే నాకు ఎప్పుడు ఒక డౌట్ ఏంటి అంటే, ఈ స్ట్రెస్ అన్నది కంప్లీట్గా మైండ్ రిలేటెడ్. ఎస్. ఓకే. సో, అది మనం ఆలోచిస్తాం. మనం ఏమి ఫిజికల్‌గా పని చేయాల్సిన అవసరం లేదు. మనం ఏమి ఏమంటారు, ఒక 100 కేజీస్ వెయిట్ ఏమి మోయాల్సిన అవసరం లేదు. బాడీ వేరు, ఈ యొక్క ఆలోచనలు వేరు. నాకెప్పుడు ఏం డౌట్ వస్తదంటే, ఆలోచనలు ఒత్తిడి పెరిగితే ఫిజికల్ బాడీ మీద ఎందుకు ఎఫెక్ట్ పడుతుంది? ఇప్పుడు నాకు ఏదైనా ఒక టెన్షన్ వచ్చిందనుకోండి, ఆటోమేటిక్‌గా ఆ టెన్షన్ రిలేటెడ్ బాడీ నీరసం అయిపోవటము, ఎనర్జీ కంప్లీట్ లాస్ అయిపోవటము, ఇవంతా జరుగుతుంది. ఏంటి దీనికి దానికి కనెక్షన్? వెరీ బ్యూటిఫుల్ వన్ టు అగైన్. సో ఇది ఏంటంటే అందరికీ తెలియని విషయం ఏంటంటే బాడీ డిఫరెంట్, మైండ్ డిఫరెంట్ అనుకుంటాం. బట్ ఈ పర్స్పెక్టివ్లో చూద్దాం. బాడీ ఎక్కడుంది, మనం ఎందులో ఉంటున్నాం, దిస్ ఇస్ ద బాడీ. మైండ్ ఎక్కడుంది, ఇదే బాడీలో ఉంది కదా మైండ్ కూడా. మైండ్ ఈజ్ వాట్, ఆల్ ద ఈగో. మనం ఓవరాల్ లైఫ్ టైంలో మనం కలెక్ట్ చేసిన మెమరీస్ అండ్ ఎక్స్పీరియన్సెస్, ఫీలింగ్స్, థాట్ ప్రాసెస్, ఇవన్నీ టుగెదర్ కలిపి వీ విల్ హ్యావ్ అవర్ ఓన్ ఈగో అండ్ మైండ్ సెట్ ఆర్ పర్సనాలిటీ. సో హౌ మనం ఈ ట్రామా, స్ట్రెస్సెస్ అనేది ఎలా నేర్చుకుంటాం అనేది, ట్రామా అనేది మనకి ఏదో జరిగిన విషయం కంటే ఎక్కువ జరిగిన తర్వాత దాని ఇంపాక్ట్ మన లోపల జరిగేది. లైక్ ఏదైనా ఎగ్జాంపుల్, క్లాస్లో ఒక స్టూడెంట్ని ఎవరైనా టీచర్ నిలబెట్టి హ్యూమిలియేట్ చేశారనుకోండి, వీడిని చూడండి వీడిలాగా ఉండకూడదు అని అలాగ రాంగ్ ఎగ్జాంపుల్ లాగా అందరికీ చెప్పారనుకోండి, ఆ సిచ్యువేషన్గా ఆ పిల్లాడు ఆ క్షణంలో ఫీల్ అయిన హ్యూమిలియేషన్ కంటే ఎక్కువ దాని తర్వాత తను అది తలుచుకొని తన మైండ్లో జరిగే డ్యామేజ్ ఎక్కువగా ఉంటుంది. తన కోర్ బిలీఫ్ తయారైపోతుంది. ఎస్, తర్వాత టీచర్ చెప్పిన వర్డ్స్ అన్ని తను ఇంటర్నలైజ్ చేసుకుంటారనమాట. లైక్ ఎస్, నేను వేస్ట్, నాకు టాలెంట్ లేదు, నాకు అంత శక్తి లేదు, నేను అంత ఎక్కువ చదువుకోలేను, నాకు బుద్ధి తక్కువ, నేను డంబ్, ఇలాంటి వర్డ్స్ ఇంటర్నలైజేషన్ చేసేసుకుంటారు. సో బికాస్ ఆఫ్ దిస్ నెక్స్ట్ టైం ఆఫ్టర్ లైక్ 10 years or 20 years తన అడల్ట్ లైఫ్లోకి వచ్చిన తర్వాత అలాంటి సిచ్యువేషన్ ఏం లేదు. బట్ బాస్ ఏదో టైం లైన్ విషయంలో తను ఫ్రస్ట్రేట్ అయ్యి ఒక మాట ఏదైనా అన్నారనుకోండి, అప్పుడు బాస్ అన్న మాట దానికంటే ఎక్కువ చిన్నప్పుడు టీచర్ అన్న మాట అవన్నీ ఎక్కువగా గుర్తొస్తాయి అనమాట. దట్స్ హౌ మొత్తం బాడీ ఎలా చేంజ్ అయిపోతుందంటే ఆ జోన్లో, స్ట్రెస్ జోన్లోకి వెళ్ళిపోతుంది, ఫైట్ అండ్ ఫ్లైట్ జోన్లోకి వెళ్ళిపోతుంది అనమాట. దాని తగ్గ స్ట్రెస్ కెమికల్స్ రిలీజ్ అవుతాయి. సో మైండ్లో మనం స్ట్రెస్ఫుల్గా కళ్ళతో చూసేది, చెవులతో వినేది, ఆల్ ద 5 సెన్సెస్తో మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నామో దాన్ని బట్టి మన మైండ్ ఇది మనం సేఫ్ జోన్లో ఉన్నామా, లేకపోతే ఇప్పుడు ఫైట్ అండ్ ఫ్లైట్ జోన్లో ఉన్నామా, లేకపోతే షట్ డౌన్ అయిపోయే జోన్లో ఉన్నామా అనేది అసెస్ చేసుకుంటుంది. అసెస్ చేసుకున్న దాన్ని బట్టి మన బాడీలో జరిగే కెమికల్ రియాక్షన్స్ కూడా జరుగుతాయి. లైక్ ఇప్పుడు హ్యాపీగా సేఫ్ జోన్లో ఉన్నాం అనుకోండి, డోపమిన్, సెరటోనిన్, ఇలాంటి హ్యాపీ హార్మోన్స్ లైక్ ఆక్సిటోసిన్, ఇలాంటి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. వేర్ వి ఫీల్ లైక్ ఆ సోషల్ బాండింగ్, ఆ కనెక్షన్, ఆ లవ్ ఫీలింగ్, హ్యాపీనెస్, ఒక రివార్డ్ ఫీలింగ్, ఏదో మంచి పని చేసాము, మనం చేయాలనుకున్న పని చేసాము అని ఒక రివార్డ్ ఫీలింగ్, ఇవన్నీ ఫీల్ అవుతాం. బట్ అదే మనం ఇప్పుడు ఒక స్ట్రెస్ సిచ్యువేషన్ ఫీల్ అవుతున్నాం, లైక్ ఒక పర్ఫార్మెన్స్ చేయాలి బట్ ఐఎమ్ నాట్ గుడ్ ఇనఫ్ అని ఫీలింగ్ ఉంది, నేను ఇది చేయలేను, నాకు అంత సత్తా లేదు, నాకు అంత కెపాసిటీ లేదు అని ఇలా ఫీల్ అవుతున్నప్పుడు అప్పుడు ఆటోమేటికలీ బాడీ అంతా ఎలా మారిపోతుందంటే కార్టిసాల్, అడ్రిలిన్, నార్అడ్రిలిన్, ఇవన్నీ రిలీజ్ అయిపోతాయి, స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అయిపోతాయి. ఈ స్ట్రెస్ హార్మోన్స్ ఏం చేస్తే మన హార్ట్ రేట్ పెంచేస్తుంది అండ్ మన బ్లడ్ సర్క్యులేషన్ పెంచేస్తుంది, ప్యూపిల్స్ డైలేట్ చేస్తుంది, మన అలర్ట్నెస్ అండ్ షార్ప్ మోడ్ని ఆ మోడ్కి తీసుకెళ్తుంది, సో దట్ మనం ఈ డేంజర్ నుంచి బయటపడడానికి. అదే ఇది ఒక కొంచెం సేపే ఉందనుకోండి, లైక్ ఫర్ ఎంత టైం కావాలో ఆ పర్ఫార్మెన్స్కి అంత టైం వరకే మనకు ఆ స్ట్రెస్ హార్మోన్స్ అనేవి బాడీలో ఉన్నాయి అంటే మనం ట్యాకిల్ చేయగలుగుతాం ఆ పర్ఫార్మెన్స్, ఆ ఎనర్జీతో మనం వీ విల్ డూ ఇట్ ద టాస్క్ పర్ఫెక్ట్లీ. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏం జరుగుతుందంటే టాస్క్ అయిపోయిన తర్వాత కూడా మన బాడీ ఇంకా డేంజర్ని సెన్స్ చేస్తుంది అనమాట. సో అందుకనే హార్మోన్స్ ఇంకా మన బాడీలో ఉండిపోయి అప్పుడు లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ అండ్ డ్యామేజ్ని కాజ్ చేస్తుంది. అదే ఆ టాస్క్ అయిపోయిన తర్వాత మన బాడీని మనం రెగ్యులేట్ చేసుకోగలిగితే దట్ ఎస్ నౌ ఐ యామ్ సేఫ్, నా టాస్క్ అయిపోయింది అండ్ వీఆర్ గుడ్ అనేది మనం ఫీల్ అవ్వగలిగితే, మనం కామ్ డౌన్ చేసుకోగలిగితే అప్పుడు ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్, దట్ ఈస్ వాట్ స్ట్రెస్ మేనేజ్మెంట్ ఈజ్ ఆల్ అబౌట్ అనమాట. హౌ యూ కెన్ కామ్ యువర్ సెల్ఫ్, హౌ యూ కెన్ రెగ్యులేట్ యువర్ ఇమోషన్స్ అగైన్ బ్యాక్ టు నార్మల్. ఓకే. సో నాకు ఒక డౌట్ ఏంటి అంటే డాక్టర్, ఇప్పుడు నాకు ఒక ప్రాబ్లం ఉంది,
ఫర్ ఎగ్జాంపుల్ ఈ నవే డేస్లో ఎక్కువ ఫినాన్షియల్ ప్రాబ్లమే అని అనుకుందాం. ఇది చాలా మేజర్ ఇష్యూ ప్రతి ఒక్కరికి కూడా. ఓకే, సో ఈ ఫినాన్షియల్ ప్రాబ్లం అనేది చాలా సర్వసాధారణంగా వస్తుంది అందరికీ కూడా. ఇప్పుడు ఓవర్ ప్రెషర్ అయిన వాళ్ళు చాలా మంది సూసైడ్ కూడా చేసుకుంటున్నారు, మనం చూస్తున్నాం. సో అప్పులు బాధపడలేక చచ్చిపోయారు అని. అంటే ఆ టైంలో వాళ్ళకి ఎంత హై ప్రెషర్ లేకపోతే వాళ్ళు ఆ డెసిషన్ తీసుకుంటారు. ఓకే, సో ఇది సర్వసాధారణంగా మనకు సమస్య వస్తే మనం రియాక్ట్ అవ్వడం అన్నది చాలా కామన్ అని నేను ఫీల్ అవుతాను. బట్ మీరు చెప్పండి, అది నిజంగానే ఒక సమస్య వస్తే మనం స్ట్రెస్ ఫీల్ అవ్వడం సహజమా అసహజమా? అది చాలా సహజం. ఎందుకంటే మనకు ఒక డేంజర్ కానీ థ్రెట్ కానీ వచ్చింది అన్నప్పుడు మన బాడీ దాని తగ్గట్టు స్ట్రెస్ అవ్వకపోతే మనం దాని నుంచి బయటపడలేం. రిలాక్స్డ్గా ఉంటే, ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ లైక్ మనం ఒక జంగుల్లో ఉన్నాం, సఫారీకి వెళ్ళాము, అక్కడ మనకు ఒక ప్రెడేటర్ యానిమల్ కనిపించింది, అప్పుడు మనం రిలాక్స్డ్గా ఉంటామంటే నడవదు కదా. మన బాడీ స్ట్రెస్ ఫీల్ అవ్వాలి. అప్పుడు స్ట్రెస్ ఫీల్ అయినప్పుడే మన బాడీకి కావాల్సిన ఎనర్జీ టు రన్ అనేది ఎనర్జీ వస్తుంది, అండ్ వి రన్ అండ్ వి ఎస్కేప్ టు ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్, ప్రిజర్వ్ అవర్ సెల్ఫ్. సో ద సేమ్ వే మనకి ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు జంగల్ లేదు, మనం ఒక కార్పొరేట్ జంగల్లో బతుకుతున్నాం, ఒక కాంక్రీట్ జంగల్లో బతుకుతున్నాం కదా. ఇక్కడ వైల్డ్ యానిమల్స్ ఏం లేవు. మన ఈ మెంటల్ ఇష్యూసే వైల్డ్ యానిమల్స్, దట్ థ్రెట్స్ ఆర్ డేంజర్. లైక్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ మీరు చెప్పినట్టు, అదే స్టూడెంట్స్కి అయితే పర్ఫార్మెన్స్ ప్రెషర్ లైక్ ఎగ్జామ్స్ అండ్ కెరియర్ ఇష్యూస్, అదే ఇంకొంతమందికి రిలేషన్షిప్ కాన్ఫ్లిక్ట్స్. సో ఇలా చాలా సమస్యలు మనకి ఉంటూనే ఉంటాయి, అండ్ ప్రతిదానికి మనం స్ట్రెస్ అవుతూనే ఉంటాం. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే, మనం ఏదైనా చాలా సూక్ష్మంగా చూసినప్పుడు, లైక్ క్లోజ్అప్లో చూసినప్పుడు, అప్పుడు మనకి అందులో ఇరుక్కుపోయాం అనిపిస్తుంది. అవునా? లైక్ ఒక సఫకేషన్ ఫీలింగ్ వస్తుంది. లైక్ ఇప్పుడు నేను డ్రౌన్ అయిపోతున్నాను ఇందులో, ఇదంతా మునిగిపోతున్నాను, నేను ఈ సమస్యలో మునిగిపోతున్నాను అని ఫీల్ అవుతాం. అలాంటి టైంలోనే మనం చేయాల్సింది ఏంటంటే, దట్ ఈస్ న్యాచురల్ టిల్ దేర్, బట్ దీని నుంచి బయటకు వచ్చే ఆప్షనే లేదు అని అనుకుంటే, దెన్ సూసైడల్ థాట్స్ ఆర్ డిప్రెషన్ అండ్ ప్రొలాంగ్డ్ ఎఫెక్ట్స్ అనేది కంటిన్యూ అవుతాయి. బట్ నాలో ఇలా జరుగుతుంది, సంథింగ్ బ్యాడ్ అవుతుంది, నేను ప్రాపర్గా ఉండలేకపోతున్నా, హ్యాపీగా ఉండలేకపోతున్నా అని మనకు అర్థమవుతుంది కదా. అర్థమైనప్పుడు ఆ టైంలో మనం కావాల్సిన ప్రికాషన్స్ అండ్ మెజర్మెంట్స్, ఇప్పుడు సపోజ్ లైక్ ఫిజికల్ హెల్త్ ఏదైనా ప్రాబ్లం, దెబ్బ ఏదైనా తగిలింది, దెబ్బ తగిలినప్పుడు మనం ఇంక అయిపోయింది, నాకు దెబ్బ తగిలిపోయింది, ఇంక నేను చచ్చిపోతాను, ఇంక అయిపోయింది, లేదా నా కాలు తీసేయండి, ఇలా అనుకుంటామా? అనుకో, ఎస్, హీల్ అవుతుంది అండ్ వీ విల్ గో టు డాక్టర్, ట్రీట్మెంట్ తీసుకుందాం అనుకుంటాం. అండ్ వి నో దట్. ఎస్, సో సేమ్ వే మెంటల్ హెల్త్ కూడా ద సేమ్. మనకి స్ట్రెస్సెస్ ఉంటాయి అండ్ ట్రిగర్స్ ఉంటాయి, బట్ అవన్నీ న్యాచురల్, ఎవ్రీబడి విల్ హ్యావ్ ఇట్. మనతో పాటు ఉన్న ప్రతి ఒక్కరికి, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈవెన్ యానిమల్స్ ఆల్సో హ్యావ్ దేర్ ఓన్ స్ట్రెస్సెస్. వాళ్ళకి మార్నింగ్ లేవుగానే వాళ్ళకి ఫుడ్ ఎత్తుకోవాలి, దేర్ సర్వైవల్ మోడ్ ఈజ్ అనదర్ థింగ్. ఎవరైనా ఇక్కడ నుంచి వచ్చి చంపేస్తారా, లేకపోతే ఫుడ్ దొరుకుతుందా లేదా, షెల్టర్ దొరుకుతుందా లేదా, వాటికి కూడా వాటి సర్వైవల్ మోడ్ ఉంటుంది. బట్ వాట్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ దెమ్, అలా అని చెప్పేసి యానిమల్స్ ఏమైనా సూసైడ్ చేసుకుంటాయా? కాదు కదా. వీ కెన్ లెర్న్ దిస్ ఫ్రమ్ దెమ్, దట్ స్ట్రెంగ్త్ టు హౌ టు రెగ్యులేట్ దెమ్ సెల్ఫ్ బ్యాక్ టు సేఫ్టీ. So the same way we have so many tools, scientific tools, spiritual tools and self-regulatory tools అనేవి చాలా ఉన్నాయి, and later on we'll keep discussing about them. So with those tools we can regulate ourselves back to normal and safety. Okay. So actually ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే ఈ మధ్యలో చూసాను నేను, ఎక్కువ యంగ్స్టర్స్, చిన్నపిల్లలు, యంగ్స్టర్స్, లేదు అంటే నాకు తెలిసి ఒక ఏజ్ అంటే 50+ వాళ్ళు ఎవరు సూసైడ్ చేసుకోవట్లేదు. బిలో 50 వాళ్ళు ఈ స్ట్రెస్కి తట్టుకోలేక, బిలో 50 ఇయర్స్ వాళ్ళు మాత్రం, అంటే బిలో 50 కూడా కాదు, బిలో 30 అనే అనుకోవచ్చు మనం, బిలో 30 వాళ్ళు మాత్రం ఎక్కువ ఈ డెసిషన్స్ తీసుకుంటున్నారు. దెన్ ఎట్లా దీనికి రెమెడీ ఏంటి? వీళ్ళందరూ ఎందుకు ఇంత స్ట్రెస్లో వెళ్తున్నారు? నేనే చాలాసార్లు అనుకున్నాను, దీన్ని ఓవర్కమ్ చేసే వే లేదా, అసలు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఎడ్యుకేట్ చేయాలి వీళ్ళందరినీ అని నాకే అనిపించింది. బట్ ఐ డోంట్ నో ఎలా ఏంటి అన్నది నాకు తెలియదు. ఎలా ఏంటి అనే క్వశ్చన్ స్టార్ట్ అయిందంటే దట్స్ వేర్ యువర్ జర్నీ బిగిన్స్. ఆ ఎలా అని అడిగి మనం తెలుసుకుంటాం. మీరు ఎలా అని అడిగారు, టుడే యూ మెట్ మీ అండ్ యూ విల్ నో. ఎగ్జాక్ట్లీ అదే అనిపించింది నాకు ఎప్పుడో ఈ డౌట్స్ వచ్చాయి. బట్ ఈ రోజు మీతో ఇంటర్వ్యూ అన్నది ఒక ఛాన్స్ వచ్చింది నాకు. సో మీరు చెప్పండి, ఇప్పుడు ఒక్కొక్క ఏజ్ వాళ్ళకి స్ట్రెస్, ఇప్పుడు చిన్నపిల్లలకి స్ట్రెస్ లెవెల్ ఒకలా ఉండొచ్చు, పెద్దవాళ్ళకి ఒకలా ఉండొచ్చు, లేదా అందరికీ ఒకేలాంటి స్ట్రెస్ లెవెల్స్ ఉంటాయా? సో నేను చెప్పేది ఏంటంటే, బాడీలో జరిగే స్ట్రెస్ కెమికల్ చేంజెస్ ఏవైతే అవుతుందో, హౌ యూ ఫీల్ ఇట్, అంటే హార్ట్ రేట్ పెరగడం కానీ, లేదా డంబ్ అయిపోవడం కానీ, లైక్ కొంచెం స్లో డౌన్ అయిపోతాం, లేదా షట్ డౌన్ అయిపోతాం, లేదా ఫైట్ మోడ్లోకి వెళ్ళిపోతాం, ఇదర్ దాట్ ఆర్ దిస్.
సో ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో బాడీ రియాక్ట్ అయ్యే వే, స్ట్రెస్కి బాడీ రియాక్ట్ అయ్యే వే అయితే ఇద్దరికి సేమ్, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా. బట్ పెద్దవాళ్ళకి ఏమవుతుందంటే దే హ్యావ్ బెటర్ నాలెడ్జ్. ఇప్పుడు యాజ్ మీరు ఇందాక చెప్పినట్టు 50 తర్వాత వాళ్ళు ఎక్కువ మంది సూసైడ్ చేసుకోరు అని. ఎందుకంటే ఆఫ్టర్ 50 వచ్చేసరికి వాళ్ళకి ఎలా అయిపోయిందంటే దే లర్న్డ్, ఆ టెక్నిక్స్ నేర్చేసుకున్నారు, వాళ్ళకి సెల్ఫ్ నేర్చేసుకున్నారు, ఎలా వాళ్ళని వాళ్ళు రెగ్యులేట్ చేసేసుకోవాలి అనే విషయం నేర్చుకున్నారు. అండ్ ఎన్నో ఛాలెంజెస్ వాళ్ళు ఫేస్ చేసి దాన్ని అధిగమించారు కూడా. కాబట్టి సో ఇంకో ఛాలెంజ్ వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే ఓకే వీ విల్ డీల్ ఇట్ అన్న ఫీలింగ్లో ఉంటారనమాట. సో ఓవర్ ఇయర్స్ వాళ్ళ ప్రాక్టీస్తో వాళ్ళ వేగల్ టోన్ అనే కాన్సెప్ట్ ఐ ఎక్స్ప్లెయిన్ ఇన్ బెట్. సో వేగల్ టోన్ని వాళ్ళు ఇంక్రీజ్ చేసుకున్నారనమాట. బట్ వేరస్ చిల్డ్రన్లో అండ్ యంగ్స్టర్స్లో ఏంటంటే ఎమోషనల్ గైడెన్స్ లేక, ఎమోషన్స్ని ఎలా రెగ్యులేట్ చేసుకోవాలనే అనే గైడెన్స్ లేక, సో వాళ్ళకి క్రానిక్ స్ట్రెస్ కూడా గో త్రూ అవుతూ ఉండడం వల్ల వేగల్ టోన్ని ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలో తెలియక వాళ్ళకి ఈజీగా స్టక్ అయిపోతున్నారు అనమాట. క్రానిక్ స్ట్రెస్ మోడ్లో స్టక్ అయిపోతున్నారు. వేర్ సేఫ్ జోన్లో ఉన్నా కానీ బాడీ స్టిల్ గోయింగ్ త్రూ దట్ యాంగ్జైటీ అండ్ హార్ట్ రేట్ ఇంక్రీజ్ అవ్వడం, లేకపోతే డైజెషన్ ఇష్యూస్ అవ్వడం. అండ్ దీనివల్ల ఫిజికల్ ఎఫెక్ట్స్ లైక్ క్రానిక్ స్ట్రెస్లో బాడీ అలా స్టక్ అయిపోవడం వల్ల దానివల్ల ఫిజికల్ హెల్త్ ఇష్యూస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి అనమాట. సో కమింగ్ బ్యాక్ టు దిస్ పాయింట్ ఆఫ్ వేగల్ టోన్, వేగల్ నర్వ్ అనేది ఇట్స్ అ 10th cranial nerve and is the longest one అనమాట. సో ఇది మన మేజర్ ఆర్గాన్ సిస్టమ్స్కి కనెక్ట్ అయి ఉంటుంది, లైక్ హార్ట్, లంగ్స్ అండ్ గట్, మన దీనంటికి కనెక్ట్ అయి ఉంటుంది. సో దీనిలో 2 kinds of స్టేట్స్ ఉంటాయి, వెంట్రల్ వేగల్ స్టేట్ ఒకటి, డార్సల్ వేగల్ స్టేట్ ఒకటి. ఈ 2 స్టేట్స్ ఏంటంటే వెంట్రల్ వేగల్ ఏంటంటే సేఫ్టీ ఫీల్ అవుతాం, సేఫ్టీ అండ్ కనెక్షన్ ఫీల్ అయ్యేది ఏంటంటే వెంట్రల్ బ్రాంచ్ ఆఫ్ వేగల్ నర్వ్ ద్వారా మనం ఫీల్ అవుతుంటాం. వెరస్ డార్సల్ బ్రాంచ్ ఏంటంటే షట్ డౌన్, ఎప్పుడైతే స్ట్రెస్ ఆర్ థ్రెట్ ఫీల్ అయినప్పుడు ఫ్రీజ్. మీరు కూడా ఎప్పుడైనా ఫీల్ అయ్యి ఉంటారు మీ సిచ్యువేషన్లో, లైక్ ఏదైనా సడన్ న్యూస్ ఆర్ సడన్ కొలాప్సింగ్ న్యూస్ ఏదైనా విన్నప్పుడు ఇలా మొత్తం బ్లాక్ అవుట్ అయిపోతుంది, లైక్ వీ కెనాట్ సీ ఆర్ హియర్ ఎనీథింగ్ ఆర్ అన్ని మొత్తం ఇలా షట్ డౌన్ అయిపోయినట్టు ఫీలింగ్. దాట్ ఈస్ ద షట్ డౌన్ మోడ్ అనమాట, దట్ ఈస్ డార్సల్ వేగల్ పాత్వే. సో వేగల్ టోన్ అనేది ఏంటంటే వేగల్ నర్వ్ బేసికలీ మనకు ఉన్నది కూడా ఎందుకంటే టు మేక్ అస్ ఫీల్ కామ్ అండ్ కనెక్టెడ్. ఎవ్రీ టైం మనకు ఒక స్ట్రెస్సర్ రాగానే సింపథెటిక్ పాత్వే అనేది, మనకు నర్వస్ సిస్టంలో 2 types ఉంటాయి, పారాసింపథెటిక్ అండ్ సింపథెటిక్ నర్వస్ సిస్టమ్. ఈ 2 మన ఎమోషన్స్ రెగ్యులేషన్స్లో చాలా వైటల్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. సో సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ఏంటంటే ఫైట్ అండ్ ఫ్లైట్ మోడ్ని రెస్పాన్స్ క్రియేట్ చేస్తుంది. సో హౌ ఇట్ ఈస్ లైక్ మనం ఇదర్ ఒక థ్రెట్ ఆర్ డేంజర్ని సెన్స్ చేసినప్పుడు ఇదర్ వీ విల్ ఫైట్ లేకపోతే విల్ రన్. సో ఈ ఫైట్కైనా మనకి ఎనర్జీ కావాలి, బాడీకి మసిల్స్కి ఎనర్జీ కావాలి. సో దానివల్ల బ్లడ్ సర్క్యులేషన్ అంతా డైజెషన్ నుంచి మసిల్స్కి రీడైరెక్ట్ చేస్తుంది బాడీ. అండ్ ఆల్సో హార్ట్ రేట్ పెంచుతుంది సో దట్ బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ ఉండడానికి. అండ్ ప్యూపిల్స్ డైలేట్ చేస్తుంది సో దట్ ఐ సైట్ షార్ప్ ఉండడానికి. సో ఇట్లాంటి పర్టిక్యులర్ బాడీలీ చేంజెస్ కూడా జరుగుతాయి అన్నమాట వెన్ సింపథెటిక్ రెస్పాన్స్ అకర్స్ ఇన్ బాడీ. రైట్ డాక్టర్, వేగల్ టోన్ కోసం చెప్పారు 2 points. ఒక పాయింట్ ఏంటి అంటే అయితే రన్ చేయటం లేదంటే ఫేస్ చేయటం. ఎస్, సో వెంట్రల్ వేగల్ ఇస్ సేఫ్ జోన్ ఉండడం, లేకపోతే ఫైట్ ఆర్ ఫ్లైట్ జోన్ ఉండడం, లేదా ఫైట్ చేయడం లేదా పారిపోవడం. సో వేగల్ టోన్ అనేది ఇప్పుడు ద వేగల్ నర్వ్, వెంట్రల్ వేగల్ నర్వ్ని మనం ఎక్కువ స్టిమ్యులేట్ చేసుకున్నాము అంటే మనం ఆ సేఫ్ జోన్, సేఫ్గా ఉన్నాము, కనెక్షన్గా ఉన్నాము అనేది ఎక్కువ బిల్డ్ అవుతుంది. సో వేగల్ టోన్ అంటే ఏంటి, ఇన్ 1 word ఈస్ మన ఎబిలిటీ టు రెగ్యులేట్ అవర్ సెల్ఫ్. హై వేగల్ టోన్ ఉన్న పీపుల్ ఏంటంటే వాళ్ళకి స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ రావు అని కాదు, వాళ్ళు కూడా స్ట్రెస్ అవుతారు, బట్ ఆ స్ట్రెస్ సిచ్యువేషన్ నుంచి వాళ్ళు ఇమ్మీడియట్లీ కామ్ డౌన్ చేసుకోగలుగుతారు. బట్ వేరస్ వీక్ వేగల్ టోన్ ఉన్న పీపుల్ ఏంటంటే వాళ్ళు సేఫ్గా ఉన్నా కానీ వాళ్ళని సేఫ్గా ఫీల్ అవ్వలేకపోతుంటారు అనమాట. సో దే ఆర్ స్టిల్ స్టక్ ఇన్ దట్ ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్. ఈవెన్ బయట ఎక్స్టర్నల్ సిచ్యువేషన్ వాళ్ళకి సేఫ్ ఉన్నా వాళ్ళు ఇంకా ఫైట్ అండ్ ఫ్లైట్ మోడ్నే ఫీల్ అవుతుంటారు. సో ఎలా ఈ వేగల్ టోన్ని మనం పెంచుకోవచ్చు అంటే లైక్ ఫ్యూ స్మాల్ ప్రాక్టీసెస్ లైక్ కనెక్షన్, సెల్ఫ్ రెగ్యులేషన్, లైక్ బ్రీదింగ్, మెడిటేషన్, ఇలాంటి టెక్నిక్స్తో, లేకపోతే బేర్ ఫుట్ గ్రౌండ్ వాకింగ్, లేకపోతే ఎనీ సేఫ్ పర్సన్ లైక్ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్తో కోరెగ్యులేట్ చేయడం, లైక్ మాట్లాడడం, ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తూ మాట్లాడడం, ఆర్ నచ్చిన మెమరీస్ గురించి మాట్లాడడం, గుడ్ టాపిక్స్ ఆర్ విత్ గుడ్ పీపుల్, సేఫ్ పీపుల్. అండ్ ఎనీ జర్నలింగ్ పార్ట్, ఎప్పుడు హ్యావింగ్ అన్ అవేర్నెస్ ఆన్ యువర్ సెల్ఫ్, లైక్ నీ ఇమోషన్స్ ఎలా నడుస్తున్నాయి, ఎలా థాట్ ప్రాసెస్ నడుస్తుంది, ఒక అవేర్నెస్ ఉంచుకోవడం అండ్ దాని తగ్గట్టు యాక్షన్ తీసుకోవడం. కోల్డ్ వాటర్ స్ప్లాష్, కోల్డ్ వాటర్ ఆల్సో ఇమీడియట్లీ వేగల్ టోన్ రెస్పాన్స్ని క్రియేట్ చేస్తుంది.
such practices like humming, mantra chanting, ఇవన్నీ కూడా మనం immediately it will calm us down. ఓకే. సో మనం స్ట్రెస్ అయినప్పుడు అన్ని ఇలాంటివన్నీ చేయొచ్చు రెమెడీస్ అంటే లైక్ Yes. మెడిటేషన్ అండ్ ఆల్సో యోగా ఆర్ వాకింగ్ ఆర్ ప్లెజెంట్ మ్యూజిక్, Yeah. ఏదంటే మనం ఏదైనా మంత్ర చాంట్ చేయటం కానీ, సో Yeah. ఇవన్నీ కూడా మన స్ట్రెస్ని కంట్రోల్ చేస్తుంది, నార్మల్ పొజిషన్కి తీసుకొస్తుంది అంటారు. యా బేసిక్ అంటే అవన్నీ చేసినప్పుడు ఏంటంటే మన బాడీ ఇమీడియట్లీ హౌ ఇట్ స్టార్ట్స్ ఫీలింగ్ అంటే ఓకే మనం సేఫ్ జోన్లో ఉన్నాము అని ఇమీడియట్లీ ఫీల్ అవుతుంది అనమాట. ఇఫ్ యు ఆర్ సింగింగ్ అవుట్, ఇప్పటి వరకు లోపలగా ఇన్నర్ వాయిసెస్ ఎలా ఫీల్ అవుతున్నాయి, ఏదో థ్రెట్ ఉంది, డేంజర్ అని ఫుల్ సిస్టమ్ అంతా డేంజర్ అని ఫీల్ అవుతున్నప్పుడు ఇమీడియట్లీ యూ స్టార్ట్ హమ్మింగ్ అ సాంగ్, దర్ ఇస్ నో డేంజర్, వీఆర్ ఆల్ గుడ్. లైక్ 3 Idiots మూవీ చూస్తుంటారు కదా, ఆల్ ఈస్ వెల్. Yeah, that is the technique. Like when you keep saying, that is positive self-talk. That also Okay. works very good. Like all is well or I'm safe. ఇలాంటి వర్డ్స్ చెప్పుకున్నప్పుడు ఏంటంటే మన బాడీ సిస్టమ్ ఎవ్రీథింగ్ విల్ బి లైక్ ఓకే మనం సేఫ్ ఉన్నాం అని చెప్తున్నాడు కదా మనోడు, సో వీఆర్ సేఫ్ మేబీ అని చెప్పేసి కామ్ డౌన్ అయిపోతుంది అనమాట. సో ఇందాక కూడా మీరు చాలా ఒక కీ పాయింట్ చెప్పారు, ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మన చిన్న పిల్లలకి నువ్వు డమ్ అని చెప్పి ఇట్లా వాళ్ళకి నెగిటివ్ ఫీడ్బ్యాక్ అట్లా ఇస్తూ ఉంటే పాపం వాళ్ళు కూడా అది వాళ్ళు పెద్ద అయ్యాక కూడా వాళ్ళ మీద ఇంపాక్ట్ చూపించే ఛాన్సెస్ ఉంటాయి. సో పిల్లలతో మనం ఎలా ఉండాలి అసలు? సో ఫస్ట్ my personal request to all adults and parents and teachers especially is that ఫస్ట్ పిల్లల్ని వాళ్ళు పిల్లలు అని గుర్తించండి. ఏమవుతుందంటే మనం పెద్దగయ్యేసరికి ఓవర్ టైమ్ ఆఫ్ అడల్టింగ్ మనం అందరం ఎలా ఫీల్ అవుతామంటే ఆ పిల్లాడికి ఏమైనా రావట్లేదు అనగానే వాడికి ఆల్రెడీ అది వచ్చి ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేసేస్తుంటాం. నేర్పించేటప్పుడు ఎన్నిసార్లు చెప్పాలి, అర్థం కావట్లేదా, అలా కాదని చెప్తున్నా కదా అని అనుకుంటాం. బట్ మనకు కూడా మనం ఫస్ట్ టైం నేర్చుకునేటప్పుడు ఎలా నేర్చుకుని ఉంటాం అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. వాడు చిన్న పిల్లాడు, అందుకే వాడికి తెలీదు, అందుకే మనం ఇక్కడ ఉన్నాం మనం నేర్పించడానికి వాడికి తోడుగా. సో గైడెన్స్ అనే పాయింట్లో దే యాజ్ అ కిడ్ ఆర్ అ స్టూడెంట్ దే ఆర్ మెంట్ టు ఫెయిల్. సో వాళ్ళ ఫెయిల్యూర్స్ని లైక్ అకౌంటబుల్గా చూపించండి. మోర్ లైక్ యూఆర్ ఫెయిలింగ్, నో వర్క్ బెటర్ ఆన్ దాట్ అన్నట్టుగా మాట్లాడడం ఈజ్ బెటర్. వాళ్ళకి మెంటల్ హెల్త్ వైజ్ కానీ వాళ్ళ కాన్ఫిడెన్స్ వైజ్ కానీ ఇట్ విల్ కీప్ దెమ్ బిల్డింగ్ అప్. బట్ అలా కాకుండా ఎన్నిసార్లు చెప్పినా నువ్వు చేయలేవు, ఇంకా ఇంతే, నీకు చెప్పలేను, లైక్ యువర్ అన్టీచబుల్ అన్నట్టు, నీకు రాదు అన్నట్టు ఇట్లా మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే దట్ ఈస్ ఆల్ ఇంటర్నల్ ఫ్రస్ట్రేషన్ ఆఫ్ ద అడల్ట్, దట్ ఈస్ నాట్ కిడ్స్ ఫాల్ట్ దేర్. బట్ మనం ఏం చేస్తాము అడల్ట్గా నీ ఫాల్ట్ ఇది అని, నీకు యాజ్ అన్ అడల్ట్గా మీ కోపిక లేదు ఆ పిల్లాడికి చెప్పడానికి, వాడికి వచ్చేలా చెప్పడానికి. బట్ వాట్ హ్యాపెన్స్ ఇస్ ఆ చిరాక్కి మనం అవుట్ బస్ట్ అవుతాం, మన పిల్లాడు ఏమనుకుంటాడు, నాదే ఫాల్ట్ అనుకుంటాడు. పెద్దగైన తర్వాత వాడు అదే హీల్ కీప్ సేయింగ్ దట్ టు హిమ్సెల్ఫ్ లైక్ దట్ ఈస్ మై ఫాల్ట్, ఆల్వేస్ మై ఫాల్ట్. ఇక్కడున్న నా ప్రెజెన్సే ఒక బర్డెన్ క్రియేట్ చేస్తుంది అదర్ పీపుల్కి అనే, లైక్ ఐఎమ్ నాట్ బిలాంగ్ హియర్, లైక్ సెన్స్ ఆఫ్ నాట్ బిలాంగింగ్ అనేది క్రియేట్ అయిపోతుంది. దాట్ క్రియేట్స్ లాడ్ ఆఫ్ మెంటల్ హెల్త్ ఇష్యూస్, క్రానిక్ స్ట్రెస్. అదే ఒక మూవీలో కామెడీ సీన్ పెట్టారు కానీ బట్ ఇప్పుడు మాట్లాడుతుంటే అది నిజమే, నా వల్లే ప్రాబ్లం అయితే నేను వెళ్ళిపోతాను. సో చిన్నప్పటి నుంచి ఏంటి అంటే వాళ్ళకి మేబీ అది అలవాటు అయ్యి ఉండి ఓకే ఏదైనా నా వల్లే ప్రాబ్లం అయితే నేనే వెళ్ళిపోవాలి. సో అది మనం ఇప్పుడు నవ్వుకున్నా కూడా వాళ్ళకి తెలియకుండా వాళ్ళ మెంటల్ హెల్త్ మీద అండ్ ఆల్సో ఫిజికల్ హెల్త్ మీద చాలా ప్రాబ్లమ్. వెళ్ళిపోవాలి అనే థాటే దట్ గోస్ ఇన్ టు ఐసోలేషన్ అనమాట. నిజంగానే ఒక పాయింట్కి వచ్చాక వాళ్ళు వెళ్ళిపోతారు, అది వాళ్ళొక్కళ్ళే ఉండడం స్టార్ట్ చేస్తారు, ఎవరి దగ్గరికి ఇంటరాక్ట్ అవ్వడం లేదా సోషలైజ్ అవ్వడానికి భయపడతారు, ఇబ్బంది పడతారు. అండ్ లేటర్ ఆన్ దట్ బికమ్స్ అ థింగ్. లైక్ ఇప్పుడు ఇంట్రోవర్ట్స్ అయినా కానీ దెన్ నాట్ ఎవ్రీబడి ఈస్ బార్న్ ఇంట్రోవర్ట్ ఆర్ ఎక్స్ట్రోవర్ట్ ఆర్ అంబివర్ట్. మన ఎన్వైరన్మెంట్ బట్టి వి బికమ్ దట్ వే. ఇంట్రోవర్ట్ అయినా కానీ వాళ్ళు సేఫ్ అయిన పీపుల్తో దే ఆర్ వెరీ ఎక్స్ట్రోవర్ట్. ఎస్ నో, సో ఇట్స్ లైక్ దట్. మనల్ని రెగ్యులేట్ చేసుకునే విధం బట్టి ఉంటుంది. అండ్ ఆల్సో మన అడల్ట్స్ లైక్ మన టీచర్స్ అండ్ పేరెంట్స్ వాళ్ళు ఎమోషనల్ రెగ్యులేషన్ని ఎలా చేసుకోవాలని నేర్పించే టూల్స్ బట్టి కూడా ఉంటుంది. బట్ సాడ్లీ లాడ్ ఆఫ్ us ఆర్ నాట్ బ్లెస్డ్ విత్ దోస్ టూల్స్. మనమే నేర్చుకుంటున్నాం బేసికలీ, ఎవరు నేర్పించలేదు మనకి. సో దాట్స్ వే అట్లీస్ట్ మన జనరేషన్ అన్న లైక్ యాజ్ అన్ అడల్ట్స్ వీ షుడ్ అట్లీస్ట్ టీచ్ ద నెక్స్ట్ జనరేషన్ హౌ టు రెగ్యులేట్ దర్ ఇమోషన్స్ ఇస్ వాట్ ఐ ఫీల్. ఓకే, సో ఇప్పుడు మనం ఒక స్ట్రెస్లో ఉంటాం, మన స్ట్రెస్ వల్ల మన రిలేషన్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అండ్ ఇంకొక విధంగా చూసుకుంటే మనం బాగా స్ట్రెస్లో ఉన్నప్పుడు మనకి బాగా ఇష్టమైన ఒక వ్యక్తి వచ్చినప్పుడు కూడా స్ట్రెస్ రిలీజ్ అవుతాం. అంటే ఈ రకంగా రిలేషన్ స్ట్రాంగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, వీక్ అయ్యే ఛాన్స్ కూడా ఉండొచ్చా? అసలు దీనికి సంబంధం ఏమిటి?
Okay. రిలేషన్ పాడే మెంటల్ స్ట్రెస్ అండ్ రిలేషన్షిప్స్కి వెరీ బిగ్ కనెక్షన్ ఉంది. ఇస్ దట్ ఇప్పుడు కొన్ని రిలేషన్షిప్స్ ఉంటాయి వేర్ దే ఆర్ అబ్యూజివ్ ఆర్ ఎమోషనల్లీ అన్స్టేబుల్ ఆర్ అన్సేఫ్ రిలేషన్షిప్స్. లైక్ ఇప్పుడు మరీ అబ్యూజివ్ లైక్ వర్బల్ అబ్యూజ్ ఆర్ ఫిజికల్ అబ్యూజ్ అలాంటి సిచ్యువేషన్స్, అలాంటి రిలేషన్షిప్స్లో అయితే నార్మల్గా ఉండే స్ట్రెస్ కూడా హ్యాండిల్ చేయలేకపోతారు. అలాంటి రిలేషన్షిప్స్లో క్రానిక్గా ఉన్నప్పుడు, ఇయర్స్ టుగెదర్ అలాంటి పీపుల్తో కలిసి ఉన్నప్పుడు చిన్న చిన్న స్ట్రెస్సెస్ ఆఫ్ లైఫ్ని కూడా తీసుకోలేని సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతారు అనమాట. బికాస్ ఎవ్రీ సెకండ్ వాళ్ళకి ఇంటర్నల్లీ ఇట్ ఈస్ నాట్ సేఫ్, ఇట్ ఈస్ నాట్ సేఫ్, ఇట్ ఈస్ నాట్ సేఫ్ అని అనుకుంటూ దట్ హైపర్ విజిలెన్స్ అనేది క్రియేట్ అయిపోతుంది వాళ్ళకి. బట్ వేరాజ్ నార్మల్గానే వాళ్ళ లైఫ్లో చాలా కియాస్ ఉన్నా కానీ వన్ పర్సన్ ఈస్ దేర్ హూ మేక్స్ దెమ్ ఫీల్ సేఫ్ అని అనుకోండి. దట్ వన్ పర్సన్ కూడా ఇంత ఓవర్వెల్మింగ్ స్ట్రెస్లో కూడా దే కెన్, అంటే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే ఎస్ ఐ కెన్ డీల్ దిస్. దట్ వన్ పర్సన్తో కాన్వర్జేషన్ కానీ, లేకపోతే వన్ నైస్ కాఫీ ఆర్ సమ్ మీల్ ఆర్ ఐ కాంటాక్ట్ అండ్ లేదా మనసు చెప్పుకోవడం, ఏంటి బాధ ఏంటి చెప్పుకోవడం, ఇలాంటి సమ్ సేఫ్ స్పేస్ ఇఫ్ దే కెన్ క్రియేట్, దాట్ విల్ ఇంపాక్ట్ అ లాట్ ఇన్ మెంటల్ హెల్త్. లైక్ వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే ఎస్ దట్ సెన్స్ ఆఫ్ సేఫ్టీ అనేది బిల్డ్ అవుతుంది అనమాట. దట్ వన్ సేఫ్ పర్సన్ బేసికలీ. మనకు పెద్దోళ్ళకైనా చిన్నోళ్ళకైనా ద మెంటల్ స్ట్రెస్ అనేది ఇలా అక్యుములేట్ అవడానికి మేజర్ రీజన్ ఈస్ ల్యాక్ ఆఫ్ సేఫ్ స్పేస్ టు టాక్ ఆర్ జస్ట్ బీ వితౌట్ ఎనీ జడ్జ్మెంట్స్ ఆర్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ ఎనీథింగ్. సో ఏదైనా మాట్లాడతామంటే ఇప్పుడు దానికి కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి అంటే ఎవరు మాట్లాడడానికి ఇష్టపడరు కదా. అదే ఒక ఫ్రెండ్ దగ్గర ఏం మాట్లాడినా పర్లేదు, వాడు నన్ను అర్థం చేసుకుంటారు, తను నన్ను అర్థం చేసుకుంటుంది అని ఇలాంటి ఫీలింగ్ ఉన్న వాళ్ళతో వి టాక్ ఎవ్రీథింగ్, నో ఫిల్టర్. సో దాట్స్ హౌ హీలింగ్ హ్యాపెన్స్ వైల్ ఎక్స్ప్రెసింగ్ యువర్ సెల్ఫ్. సో ఒక పాజిటివ్ పర్సన్ దగ్గర అయితే మన స్ట్రెస్ రిలీజ్ అయ్యి సో నార్మల్ కండిషన్కి అయితే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో పర్సన్ బట్టి కూడా మనం రిలీజ్ అవ్వచ్చు. అంటే మీరు ఇందాక చెప్పిన ఏ టిప్స్ అయితే ఉన్నాయో, అంటే ఒక మంచి మ్యూజిక్ కానీ, లేదంటే మనమే పాడటం కానీ, పాజిటివ్ అఫర్మేషన్స్ ఆర్ ఎనీ అదర్ మ్యూజిక్ రిలేటెడ్ ఎక్సర్సైజ్, యోగా, ఇవన్నీ కాకుండా, ఇవన్నీ లేకుండా ఒక పాజిటివ్ పర్సన్ మనతో ఉన్నా మనం ఆ స్ట్రెస్ నుంచి బయటికి రావచ్చు. సో రిలేషన్ అనేది ఒక పార్ట్ మన లైఫ్లో కంపల్సరీ. ఓకే, అయితే పర్సనల్ క్వశ్చన్. సో మీరు ఇంత చెప్తున్నారు కదా, సో మీ లైఫ్లో ఏదైనా ఇలాంటి స్ట్రెస్లోకి వెళ్ళి దాన్ని మీరు ఎలా ఓవర్కమ్ చేసి బయటకు వచ్చారు? అలాంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా మీకు? A lot of experiences. My recent experience is like last year we lost my dad and life felt like very overwhelming and drowning anamata. But it's like this is it anna point వరకు కూడా we felt that was very stressful. ఒక 2 years it was very stressful. It was like sickness and then death, hospitalization and everything it was. But ఇప్పుడు right now this year I started coming out fully. I'm like ఇప్పుడు నాకు ఏమేమి హెల్ప్ చేశాయి అంటే మై సేఫ్ స్పేస్, మై మామ్, మై ఫ్రెండ్స్, దే క్రియేటెడ్ వెరీ మచ్ సేఫ్ స్పేస్ ఫర్ మీ టు టాక్. నాకు నచ్చింది నేను మాట్లాడుకోవచ్చు, ఏడవచ్చు ఆర్ అరవచ్చు, ఎనీథింగ్. మై డినయల్ ఈజ్ యాక్సెప్టెడ్, మై యాంగర్ ఈజ్ యాక్సెప్టెడ్, మై గ్రీఫ్ ఈజ్ యాక్సెప్టెడ్, ఎవ్రీథింగ్. ఐ గాట్ అ సేఫ్ స్పేస్. ఐ వాజ్ బ్లెస్డ్ విత్ అ సేఫ్ స్పేస్ బై మై ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. అండ్ ఇది ఒక్కటే కాకుండా మై సెల్ఫ్ రెగ్యులేటరీ టూల్స్ ఆల్సో, లైక్ జర్నలింగ్ చేయడం, ఎవ్రీ డే ఏమేమి ఫీల్ అవుతున్నాను, ఏమేమి గో త్రూ అవుతున్నానని రాసుకోవడం, ఆర్ హ్యావింగ్ అట్లీస్ట్ ఒకవేళ రాసుకోకపోయినా వోకల్ రికార్డ్స్ చేసుకోవడం. If not vocal records, at least that having awareness, like okay, this is how it's happening with me, this is how yesterday this was like this, నిన్న ఇలా ఉండింది, ఇవాళ ఇలా ఉండింది అనేది కొంచెం కంపారిజన్ ఆర్ అవేర్నెస్ పెట్టుకోవడం. అండ్ ఆల్వేస్ లైక్ హ్యావింగ్ అన్ ఇంటెన్షన్, లైక్ యా ఇప్పుడు రైట్ నౌ ఇట్ ఫీల్స్ లైక్ ఎవ్రీథింగ్ డ్రౌనింగ్, మొత్తం మునిగిపోతున్నట్టు అనిపిస్తుంది. బట్ అ లాట్ ఆఫ్ పీపుల్ గాన్ త్రూ ద సేమ్ థింగ్. డెత్ అనేది ఈజ్ అ వెరీ కామన్ థింగ్, లైక్ జస్ట్ లైక్ లైఫ్ అనుకుంటూ సెల్ఫ్ టాక్ చేసుకోవడం. అండ్ ఇట్స్ నాట్ ఎండ్ ఆల్సో. అండ్ మనం కూడా ఏదో ఒక పాయింట్లో అక్కడికి రీచ్ అయ్యేది కూడా ఉంది. సో ఇట్స్ ఓకే, యా, వెరీ అల్టిమేట్ ట్రూత్, దట్ ఈస్ ట్రూ. సో అలాంటి సెల్ఫ్ టాక్ చేసుకుంటూ స్లోలీ వన్ డే లైక్ దాట్. ఇట్స్ లైక్ స్టెప్ బై స్టెప్, నాట్ లైక్ ఒకేసారి ఓవర్ నైట్లో విల్ బీ ఆల్ ఫైన్. ఇట్ డోంట్ హ్యాపెన్ లైక్ దట్. మేజర్ స్ట్రెస్సెస్ ఆర్ ట్రామాస్ జరిగినప్పుడు దట్ చేంజెస్ సంథింగ్ ఇన్సైడ్ అస్. సో అది మళ్ళీ హీల్ చేసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది. బట్ హ్యావ్ పేషెన్స్ విత్ యువర్ సెల్ఫ్. వీఆర్ నాట్ బ్రోకెన్, వీఆర్ హీలింగ్ అండ్ బికమింగ్. దట్స్ వాట్ ఐ బిలీవ్. ఓకే, సో ఇప్పుడు మాకెవరు షేర్ చేసుకోవటానికి కానీ, అట్లా ఫ్యామిలీ సపోర్ట్ చేయడానికి కానీ నాకు లేదు. సో ఇఫ్ ఐ డోంట్ హ్యావ్ దట్ పాజిటివ్ అట్మాస్ఫియర్ అండ్ పాజిటివ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, నేను ఓవర్కమ్ చేయాలి అంటే నాకు ఏ సపోర్ట్ లేదు. అలాంటి టైంలో ఏదైనా మెడికేషన్ ఉంటుందా దీనికి? లేదంటే ఏదైనా ఒక
ప్లేస్ ఉందా, నాకు ఈ ప్లేస్ బాగాలేదు, సో Mm. ఏదైనా ఒక సెపరేట్ మంచి ప్లేస్ ఉందా, నేను అక్కడ వెళ్ళి చిల్ అవ్వటానికి కానీ రిలాక్స్ అవ్వటానికి కానీ నన్ను సపోర్ట్ చేయడానికి కానీ, లేదంటే నేను ఒక మెడిసిన్ తీసుకొని నేను రిలాక్స్ అవ్వటానికి కానీ, అలాంటి ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా? ఓకే, గుడ్ వన్. సో మెడికేషన్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే, ఓకే, మెడికేషన్ వెరీ ఎక్స్ట్రీమ్ అండ్ సివియర్ కేసెస్లో వీ గో ఫర్ మెడికేషన్. అది కూడా నాట్ లైక్ ప్రొలాంగ్డ్ కోర్స్ లాగా కూడా వీ డోంట్ డూ ఇట్, బికాస్ సైకాట్రిక్ మెడికేషన్స్ కూడా మన బ్రెయిన్ మీద సర్టెన్ ఎఫెక్ట్స్ అండ్ బాడీ మీద సర్టెన్ ఎఫెక్ట్స్ ఇట్ క్రియేట్స్. నాట్ జస్ట్ సైకాట్రిక్ మెడిసిన్ బట్ ఆల్సో ఎనీ డ్రగ్, ఎనీ మెడికేషన్ కదా. ఈవెన్ పారాసెటమాల్ కూడా మనం ఎక్కువ రోజులు వేసుకుంటే మన కిడ్నీ మీద ఎఫెక్ట్ అవుతుంది, లివర్ మీద ఎఫెక్ట్ అవుతుంది, రైట్? సో అలాగే ఐ ఫీల్ లైక్ రాదర్ మెడికేషన్ ఇట్స్ బెటర్ టు హ్యావ్ మోర్ సెల్ఫ్ రెగ్యులేటరీ టూల్స్. ఫస్ట్ మీరు చెప్పినట్టు సేఫ్ స్పేస్ ఒకవేళ లేకపోతే ఇన్ దాట్ కేస్ మనం ఏం చేయొచ్చు అని. సో దెర్ ఆర్ 2 things. 1, మీ అంటూ మీరు మీ అలోన్ సేఫ్ స్పేస్ మీరు క్రియేట్ చేసుకోవడం. 2 is there are community, healing communities like my own. ఇప్పుడు నేను క్రియేట్ చేస్తున్నది అయితే I've dedicated my life in creating my own wellness community where I do workshops like ఇట్లాగే ఎవరైనా హీలింగ్ స్పేస్ కావాలి అని అనిపించి ఉంటారు కదా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. సో ఫర్ దెమ్ నేను వర్క్షాప్స్ కండక్ట్ చేస్తున్నాను అనమాట, లైక్ హోల్ డే వర్క్షాప్స్, మార్నింగ్ 10 to ఈవినింగ్ 6 అలా. సో మల్టిపుల్ లైక్ సొమాటిక్ హీలింగ్, వాటర్ హీలింగ్ అండ్ సమ్ క్రియేటివ్ ఆర్ట్ వర్క్షాప్ లైక్ క్లే మోడలింగ్ ఆర్ పెయింటింగ్, అలాంటి చిన్న చిన్న యాక్టివిటీస్తో అలా. అండ్ కమ్యూనిటీ ఫీలింగ్ దట్ ఆల్ టుగెదర్ అలాంటి లైక్ మైండెడ్ పీపుల్ కూడా ఉంటారు, కనెక్షన్ కూడా బిల్డ్ అవుతుంది అండ్ యూ డూ యాక్టివిటీస్ ఆల్సో. అండ్ హీలింగ్ గురించి మీరు చాలా నేర్చుకుంటారు కూడా, ఐ టీచ్ యూ అ లాట్. సో అలా నేను ఒక్కదానని కాదు, దేర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ మేక్ లైక్ హీలింగ్ కమ్యూనిటీస్ని ప్రమోట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో యూ కెన్ ఫైండ్ థెరపిస్ట్ ఆర్ సమ్ హీలింగ్ కమ్యూనిటీస్ లైక్ దిస్ ఆర్ ఎనీ పీపుల్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ మెంటల్ హెల్త్. డాక్టర్ ప్లీజ్ కంటిన్యూ, ఇందాక మనం మంచి ఎక్సర్సైజ్లో ఉన్నాము. సో నాకు చాలా రిలీఫ్ వచ్చింది. ఓకే, సో అలా చిన్న చిన్న ఎక్సర్సైజెస్ లైక్ ఇప్పుడు దిస్ వాజ్ ద పాయింట్ ఐ వాస్ టెలింగ్. మనకేంటి 5 సెన్సెస్ నుంచి వీ కలెక్ట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ కదా. ఆ ఇన్ఫర్మేషన్ ఏంటి ఇదర్ థ్రెట్ ఆర్ డేంజర్ అని అనిపించినప్పుడు మనకి స్ట్రెస్ రెస్పాన్స్ అనేది క్రియేట్ అవుతుంది. అదే ఆ 5 సెన్సెస్ నుంచి మనం ఒక పాజిటివ్ ఆర్ సేఫ్ సెన్సేషన్స్ని మనం ఇచ్చామనుకోండి, లైక్ టచింగ్ అవర్ క్లాత్ ఆర్ ఏదైనా పక్కనున్న స్మూత్ సర్ఫేస్ ఆర్ లేదా ఏదైనా పెట్ డాగ్స్ ఆర్ పెట్ యానిమల్స్ ఉంటే వాళ్ళని కడల్ చేయడం, అట్లాంటివి. ఓకే, మాట్లాడదాం. Yeah. హలో 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 అండి, మీ పేరు? పేరు తులసి అండి. సారీ, పేరు చెప్పండి. తులసి. తులసి గారు మాట్లాడండి డాక్టర్ గారితో. అయితే ఇలా మైల్డ్ గా ఉంటూ ఉంటానండి, కొంచెం యాక్టివ్గా ఉండాలంటే వయసు 65 అండి నాది. ఓకే అండి, చెప్పండి. అలా మైల్డ్ గా ఉంటూ ఉంటుందండి, నరాల బాధలు అవి ఇవి అలా మైల్డ్ గా ఉంటూ ఉంటాను. అది ఇప్పుడు డాక్టర్ గారు ఏవో చెప్పారండి, ఇలా భుజాల మీద వెళ్ళాలి, చేతులు ఇలా అనుకోమని. అది ఏమిటో తెలియలేదు, ఆవిడ ఇంగ్లీష్ లో చెప్తున్నారు కదా. ఓకే, సో చేతులు ఇవి భుజాల మీద అనుకోమన్నారు కదండి. అది మాకు ఇంగ్లీష్ లో తెలియలేదండి, కొంచెం తెలుగులో చెప్తారేమో. తప్పకుండా అండి, తప్పకుండా. తులసి గారు, సో మీకు ఎప్పుడైనా అలా చాలా ఒత్తిడిగా అనిపించినప్పుడు భుజాల మీద మీరు ఇలా చేతులు పెట్టుకొని మిమ్మల్ని మీరు ఇలా తట్టుకున్నారనుకోండి, చిన్నప్పుడు మనందరికీ మనకు అమ్మ ఇలా భుజాల్లో ఎత్తుకొని ఇలా తడుతుంది కదా. సో అప్పుడు తట్టినప్పుడు మనకు ఒక సేఫ్ ఫీలింగ్, అంటే ఇప్పుడు మనం బాగున్నాము, మనకి ఇప్పుడు ఏమి ఇబ్బంది లేదు అనే ఒక కామ్గా ఫీల్ అవుతాం కదా. అదే రెస్పాన్స్ మన బాడీ మళ్ళీ ఫీల్ అవుతుంది అనమాట. మనం ఇలా తట్టుకున్నప్పుడు లేదా ఇలా టచ్ చేసుకున్నప్పుడు ఇలా రుద్దుకున్నప్పుడు ఏంటంటే కొంచెం బాడీకి బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఆ సెన్స్ ఆ అంటే మన మమ్మీ చిన్నగా ఉన్నప్పుడు ఎలా అయితే తట్టి ఓదర్చేటప్పుడు లేదా పడుకునేటప్పుడు ఎలా అయితే తడుతుందో అలా ఫీల్ అవుతాం, మనం కామ్ డౌన్ అవుతాం అనమాట. ఓకే అమ్మా, మీకు ఏదైనా ఎప్పుడైనా అలాగా మీకు ఇబ్బందికరంగా అనిపించినప్పుడు మీరు గాలి 4 సార్లు గాలి పీల్చుకొని 4 నెంబర్ లెక్క పెట్టుకొని 1 2 3 4 అని 4 నెంబర్ లెక్క పెట్టుకొని అప్పుడు మీ నోటి ద్వారాగా గాలి వదలండి. అలా ఒక 4-5 సార్లు చేసిన తర్వాత మీరు మిమ్మల్ని మీరు కౌగిలించుకొని నేను చాలా బాగున్నాను, నాకేమీ కాలేదు, నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను అని చెప్పి మీరు అనుకుంటూ ఉండండి. మీరు డెఫినెట్గా ఆ యొక్క ఎమోషన్ నుంచి మీరు బయటకు వస్తారని డాక్టర్ గారు చెప్తున్నారు. ఓకే అమ్మా, మీరు వాకింగ్కి వెళ్తారా అమ్మా? మోకాళ్ళు నొప్పులండి, ఇంటి దగ్గరే తిరుగుతానండి.
ఓకే. ఓకే. మీకెప్పుడైనా ఇలాగే చాలా డల్‌గా అనిపించినప్పుడు ఎప్పుడైనా అలా కూర్చోండి. వాకింగ్ చేయకపోయినా గానీ ఏదైనా చెట్టు కింద అలా కూర్చోండి. కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఓకే అండి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. రైట్ డాక్టర్. సో లాస్ట్ అండ్ ఫైనల్ క్వెషన్. Yeah. సో ఫైనల్లీ మీరందరికీ ఏం చెప్తారు? ఈ మానసిక ఒత్తిడికి బాగా గురవుతున్న వాళ్ళకి మీరిచ్చే సజెషన్? సో అందరికి మెంటల్ స్ట్రెస్ అనేది ఒక పెద్ద బ్యాటిల్‌లా ఫీల్ అయ్యే అందరికీ నా మెసేజ్ టుడే ఏంటి అంటే దట్ మీరు దీని నుంచి ప్రాపర్ టూల్స్ ఉన్నాయి అండ్ హెల్ప్ ఉంది. మీరు ఏది కావాలంటే అది అడగొచ్చు, మాట్లాడొచ్చు అండ్ యూ కెన్ గెట్ హెల్ప్ అండ్ యు ఆర్ నాట్ బ్రోకెన్, యు ఆర్ హీలింగ్. మీరు మీ ఒత్తిళ్ళు చెప్పుకోవడానికైనా కానీ అండ్ చేయాల్సిన హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు. బేసికల్లీ చాలామంది హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు. మీరు అలోన్గా ఫీల్ అవ్వకండి. ఇది మీ బ్యాటిల్ మాత్రమే అని ఫీల్ అవ్వకండి. మీతో పాటు పోరాడడానికి ఇష్టంతో ఉండే వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి కూడా తెలియజేయండి. ఐఎమ్ ష్యూర్ వాళ్ళు వింటారు అండ్ మీ తోడు ఉంటారు. మనమే అనేసుకుంటాం, ముందు చెప్పకముందే అనేసుకుంటాం వాళ్ళకేం అర్థం కాదు లేదా వాళ్ళు మనకి తోడుండరు అని అనుకుంటాం. బట్ అర్థం అవుతుంది, అర్థం చేసుకోవడానికి ఇష్టపడతారు కూడా, ఎందుకంటే వాళ్ళు మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కాబట్టి. సో టేక్ హెల్ప్ అండ్ కమ్యూనిటీ ఈజ్ అ మెడిసిన్ ఈజ్ మై అల్టిమేట్ మెసేజ్ ఫర్ టుడే. వండర్ఫుల్ అండి. చాలా బాగా చెప్పారు. నిజంగానే మనం ముందు వాళ్ళకి అర్థమవుతుందా లేదా, లేదంటే నన్ను ఏమైనా తప్పుగా అనుకుంటారేమో, నేను ఈ పని చేశాను కదా, నేను ఇట్లా చెప్తే తప్పుగా అనుకుంటారేమో అని కానీ ఇలాంటి ఒక కాంప్లెక్షన్తో ముందు చెప్పడం మానేస్తారు. వాళ్ళ సమస్యకి ఒక సొల్యూషన్ ఉంది అని వాళ్ళకి తెలిసినప్పుడు, చెప్తే సాల్వ్ అవుతుందని తెలిసినప్పటికి కూడా చెప్తే నేను వాళ్ళ దగ్గర ఎక్కడ బ్యాడ్ అయిపోతాను అనే ఒక దీంట్లో కూడా అక్కడ సొల్యూషన్ ఉన్నా చెప్పుకోకుండా ఆగిపోతారు. సో ఫస్ట్ ఆ జోన్ నుంచి వాళ్ళు బయటికి రావాలి. సో వండర్ఫుల్ మెసేజ్. నవే డేస్లో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ స్ట్రెస్ ఏ ఏజ్కి సంబంధించి ఆ ఏజ్ వాళ్ళు వస్తూనే ఉంటుంది. బట్ మీరు చెప్పిన ఏవైతే టిప్స్ ఉన్నాయో, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ అండ్ ఈ ఎక్సర్సైజ్ చాలా బాగా నచ్చింది నాకు కూడా. అండ్ ఇలాంటివి మీరు అన్నట్టు మంచి మ్యూజిక్ వినటం, లేదంటే చాంటింగ్ చేసుకోవటం, రెమెడీస్ ఎక్సర్సైజెస్ కానీ, వాక్ చేయటం, బేర్ ఫుట్తో వాక్ చేయటం, ఇలాంటివి చాలా రెమెడీస్ చెప్పారు. సో వెరీ నైస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ. సో మరి ఈరోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో మీకు ఉపయోగపడే ఎన్నెన్నో పాయింట్స్ వచ్చాయని, రీచ్ అయ్యాయని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది ఇవాల్టి ఆయుష్మాన్ భవ కార్యక్రమం. రేపటి ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి PMC ఛానల్.